హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ తెలుగు డేటా హబ్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనం రిసోర్స్ అంటే ఏంటి, రిసోర్స్ గ్రూప్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. సో ఈరోజు మన వీడియోలో అజూర్ వర్చువల్ నెట్వర్క్ అంటే ఏంటి, అలానే సబ్‌నెట్ అండ్ సిఐడిఆర్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుందాం. అండ్ ఈ కాన్సెప్ట్ వచ్చేసి 2 పార్ట్స్‌గా నేనైతే అప్‌లోడ్ చేస్తానండి. సో, అఫ్ అందులో ఫస్ట్ పార్ట్ భాగంగా ఈరోజు ఓన్లీ థియరటికల్‌ది మాత్రమే నేను అప్‌లోడ్ చేస్తున్నా. రేపు ప్రాక్టికల్‌దైతే మనకొస్తుంది. సో, రేపటి క్లాస్ అర్థం అవ్వాలి అంటే మీరు ఖచ్చితంగా ఈరోజు క్లాస్‌ని కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అయితే వినాలండి. ఓకే. కొంచెం బోరింగ్‌గా అయితే ఉంటది. బట్ మీరైతే కొంచెం ఫోకస్డ్‌గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. సో, ఇంకా లేట్ చేయకుండా ఈరోజు సెషన్‌నైతే మనం స్టార్ట్ చేద్దాం. వాట్ ఈజ్ అజూర్ వర్చువల్ నెట్వర్క్? సో, దీని డెఫినిషన్ మనం ఒకసారి చెక్ చేస్తే, అజూర్ వర్చువల్ నెట్వర్క్ ఈజ్ ఎ ప్రైవేట్ ఐసోలేటెడ్ నెట్వర్క్ వితిన్ మైక్రోసాఫ్ట్ అజూర్ that allows you to securely connect and communicate between your resources like virtual machines in the cloud. It's like creating your own private network in the cloud. సో, ఈ డెఫినిషన్ మనకేం చెప్తుందంటే, అజూర్ వర్చువల్ నెట్వర్క్ అనేది ఒక ప్రైవేట్ నెట్వర్క్‌గా పనిచేస్తుంది. అండ్ ఆల్సో వితిన్ ది క్లౌడ్ అనమాట. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి ఇక్కడ ఈ స్లైడ్‌లో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఇలా మనకి 2 కంపెనీస్ ఉన్నాయి. ఓకే. ఈ ఫేస్‌బుక్ ఒక విర్చువల్ మిషన్‌ని డిప్లాయ్ చేయాలనుకుంటుంది. అలానే ఇన్‌స్టాగ్రామ్ గూడా ఒక విర్చువల్ మిషన్‌ని డిప్లాయ్ చేయాలనుకుంటుంది. సో, ఆ టైంలో వీళ్ళేం చేస్తారంటే ఈ రెండు కంపెనీస్ రిసోర్స్ మేనేజర్‌కి చెప్తారనమాట. ఇలాగ నాకు ఈ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఈ రిక్వైర్మెంట్స్‌తో నాకొక విర్చువల్ మిషన్ క్రియేట్ చేయండి అని. సో, ఇలాగా వీళ్ళు ఈ ఈ రిసోర్స్ మేనేజర్‌కి చెప్పగానే రిసోర్స్ మేనేజర్ ఏం చేస్తుంది, వెంటనే వీళ్ళ తాలూకా ప్రాపర్టీస్‌ని బేస్ చేసుకొని ఒక పర్టిక్యులర్ డేటా సెంటర్ ఆర్ ఎల్స్ మనం అవైలబిలిటీ జోన్ అని గూడా అనొచ్చండి. ఓకే. సో, ఈ డేటా సెంటర్‌లో సర్వర్స్ ఉంటాయి మనకి. డిఫరెంట్ ఫిజికల్ సర్వర్స్ ఉంటాయి. ఓకే. సో, ఆ ఫిజికల్ సర్వర్స్‌లో ఈ రిసోర్స్ మేనేజర్ వీళ్ళ తాలూకా రిక్వైర్మెంట్స్ బట్టి ఈ విర్చువల్ మిషన్స్‌ని ఈ సర్వర్స్‌లో స్టోర్ చేస్తారనమాట. ఓకే. సో, ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ విర్చువల్ మిషన్స్ ఉన్నాయి కదా. ఈ రెండిటిని ఈ రిసోర్స్ మేనేజర్ సేమ్ సర్వర్ 1లో స్టోర్ చేసాడనుకోండి. ఓకే. సర్వర్ 1లోనే ఈ 2 విర్చువల్ మిషన్స్ డిప్లాయ్ చేశాడు. ఓకే. సో, ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఒక హ్యాకర్ వస్తాడు. హ్యాకర్ వచ్చి ఈ ఫేస్‌బుక్‌లో ఒక ఇదుంటుందనమాట. ఒక గేట్ ఓపెన్ అవుతుంది. వాడు ఈజీగా యాక్సెస్ చేయడానికి. సో, వన్స్ ఈ ఫేస్‌బుక్ అనేది ఎక్కడుంది? విర్చువల్ మిషన్ సర్వర్ 1లో ఉంది. ఈ ఫేస్‌బుక్‌ని యూజ్ చేసుకొని వీళ్ళు ఈ సర్వర్ 1లోకి ఎంటర్ అయ్యి ఈ ఫేస్‌బుక్‌ని హ్యాక్ చేస్తే రిమైనింగ్ విర్చువల్ మిషన్స్ ఉన్నాయి కదా! ఇదే సర్వర్ 1లో. సో, వన్స్ వీడు S1లోకి రాగానే రిమైనింగ్ విర్చువల్ మిషన్స్ కూడా ఈజీగా యాక్సెస్ చేయగలడనమాట. సో, అది. సో, ఇది ఏం జరుగుతుందంటే విర్చువల్ నెట్వర్క్ కాన్సెప్ట్ యూజ్ చేయకముందు ఈజీగా హ్యాకర్ అనేవాడు ఒక సర్వర్‌ని హ్యాక్ చేశాడంటే దాంట్లో ఉన్న డిఫరెంట్ కంపెనీస్ ఆర్ ఆర్గనైజేషన్స్ యొక్క విర్చువల్ మిషన్స్ ఆర్ సర్వీసెస్‌ని కూడా ఈజీగా హ్యాక్ చేయగలడనమాట. సో, ఇలాంటి టైంలో ఈ మైక్రోసాఫ్ట్ అజూర్ వాళ్ళు ఏం చేశారంటే ఒక కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చారనమాట. ఆ కాన్సెప్ట్ ఈస్ నథింగ్ బట్ విర్చువల్ నెట్వర్క్ అనమాట. ఓకే. సో, ఇక్కడ ఈ డెఫినిషన్ మళ్ళా చూడండి. అజూర్ వర్చువల్ నెట్వర్క్ ఈస్ ఎ ప్రైవేట్ ఐసోలేటెడ్ నెట్వర్క్ వితిన్ ది మైక్రోసాఫ్ట్ అజూర్. అంటే మైక్రోసాఫ్ట్ అజూర్ ఒక క్లౌడ్. ఆ క్లౌడ్‌లోనే ప్రైవేట్‌గా ఇంకొక నెట్వర్క్‌ని క్రియేట్ చేస్తుందనమాట. ఓకే. యూ టు సెక్యూర్‌లీ కనెక్ట్ అండ్ కమ్యూనికేట్. సో, ఇలా చేయడం వలన సెక్యూరిటీ అనేది ఎక్కువ అవుతుంది. అండ్ ఆల్సో కమ్యూనికేషన్స్ అనేది ఈజీగా ఉంటుందనమాట. లైక్ ఎటువంటి రిసోర్సెస్ మనం వర్చువల్ నెట్వర్క్‌కి అసైన్ చేయొచ్చు అంటే విర్చువల్ మిషన్స్ చేయొచ్చు. డేటాబేసెస్ చేయొచ్చు. ఏదైనా సర్వీసెస్ అనేవి మనం ఈజీగా ఈ విర్చువల్ నెట్వర్క్‌కి అసైన్ చేసి మన తాలూకా రిక్వైర్మెంట్స్‌ని సెక్యూర్‌గా ఉంచుకోవచ్చనమాట. ఇట్స్ లైక్ క్రియేటింగ్ యువర్ ఓన్ ప్రైవేట్ నెట్వర్క్ వితిన్ ది క్లౌడ్. ఈ పాయింట్ ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఇప్పుడు ఈ స్ ఈ ఇంకో స్లైడ్ ఓపెన్ చేస్తాను. ఆ స్లైడ్‌లో ఏమి జరుగుతుందంటే, ఈ విర్చువల్ నెట్వర్క్‌ని యూజ్ చేయడం వలన సెక్యూరిటీ అనేది ఎలా ప్రొవైడింగ్ జరుగుతుంది అనేదైతే మనం చూద్దాం. ఓకే. సో, చూడండి. ఆఫ్టర్ యూజింగ్ విర్చువల్ నెట్వర్క్ కాన్సెప్ట్ యూజ్ చేసిన తర్వాత ఎలా వర్క్ అవుతుంది. ఓకే. సో, సేమ్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వాళ్ళ తాలూకు విర్చువల్ మిషన్స్ అనేవి డిప్లాయ్‌మెంట్ చేయాలని చెప్పేసి రిసోర్స్ మేనేజర్‌కి చెప్తారు. సో, ఈ రిసోర్స్ మేనేజర్ ఏం చేస్తారు, వీళ్ళ తాలూకు ప్రాపర్టీస్‌ని బట్టి ఈ విర్చువల్ మిషన్స్‌ని ఈ అవైలబిలిటీ జోన్ ఆర్ డేటా సెంటర్‌లో డిప్లాయ్ చేయాలని చూస్తాడు. ఓకే. సో, ఇప్పుడు ఫేస్‌బుక్ ఏంటి, ఈ కంపెనీ వాళ్ళు విర్చువల్ మిషన్‌ని క్రియేట్ చేయడంతో పాటు వీళ్ళు ఒక రిక్వైర్మెంట్ అడుగుతారనమాట.
నాకంటూ ప్రైవేట్ నెట్వర్క్‌ని ఇవ్వండి అని. ప్రైవేట్ నెట్వర్క్ ఈజ్ నథింగ్ బట్ విర్చువల్ నెట్వర్క్‌ని అసైన్ చేయండి అని. సో, వన్స్ ఈ రిసోర్స్ మేనేజర్ విర్చువల్ నెట్వర్క్‌ని అసైన్ చేయగానే ఏం జరుగుతుందంటే, ఇక్కడ మనకి అవైలబిలిటీ జోన్ ఆర్ డేటా సెంటర్‌లో సర్వర్స్ ఉంటాయి కదా! ఫిజికల్ సర్వర్స్. సో, ఇప్పుడేం జరుగుతుందంటే, ఈ రిసోర్స్ మేనేజర్ ఫేస్‌బుక్ తాలూకా విర్చువల్ మిషన్‌ని ఒక ఎస్1లో డిప్లాయ్ చేస్తాడనమాట. ఎస్1 ఈజ్ నథింగ్ బట్ సర్వర్ 1. ఈ సర్వర్ 1లో డిప్లాయ్ చేయగానే, వీడు రిసోర్స్ మేనేజర్ డిప్లాయ్ చేస్తూ ఈ సర్వర్ 1కి విర్చువల్ నెట్వర్క్‌ని అసైన్ చేస్తాడనమాట. ఓకే. సో, ఇప్పుడు ఈ విర్చువల్ నెట్వర్క్‌ని అసైన్ చేయడం వలన ఏం జరుగుతుంది అంటే, ఓన్లీ ఫేస్‌బుక్ రిలేటెడ్ రిసోర్సెస్ మాత్రమే ఈ ఎస్1ని యాక్సెస్ చేయగలవు. వన్స్ ఇన్‌స్టాగ్రామ్ యొక్క విర్చువల్ మిషన్‌ని ఈ సర్వర్ 1లో డిప్లాయ్ చేయాలని చూస్తే, అక్కడ వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ అనేవి ఏర్పడతాయి. ఆ రిస్ట్రిక్షన్స్ ఏర్పడడం వలన ఏం జరుగుతుంది, ఈ ఇన్‌స్టాగ్రాము ఈ సర్వర్ 1లోకి వెళ్ళకుండా రిస్ట్రిక్ట్ చేస్తుందనమాట. సో, ఈ విధంగా ఫేస్‌బుక్ తాలూకా ఆల్ డేటా, ఆల్ రిసోర్సెస్ అనేవి కాన్ఫిడెన్షియల్‌గా ఉంటాయి. ఓకే. ఐ హోప్ మీకు పాయింట్ అనేది అర్థమవుతుందనుకుంటున్నా. సో, ఏం లేదండి. ఒక లాక్ అనేది ఈ ఫేస్‌బుక్‌కి ఒక లాక్ అనేది ఇస్తుంది. లాక్ ఈస్ నథింగ్ బట్ ఏ విర్చువల్ నెట్వర్క్ అనమాట. సో, ఈ సర్వర్ 1లో ఓన్లీ ఫేస్‌బుక్‌లు మాత్రమే వెళ్ళగలవు. వన్స్ హ్యాకర్ అనేవాడు ట్రై చేసాడనుకోండి, ఇక్కడ ఈ విర్చువల్ నెట్వర్క్ కాన్సెప్ట్ ఉండడం వలన వాడికనేది రిస్ట్రిక్షన్స్ ఏర్పడతాయనమాట. సో దట్ ఈ ఫేస్‌బుక్ తాలూకా డేటా మొత్తం సేఫ్‌గా, కాన్ఫిడెన్షియల్‌గా ఉంటుందనమాట. సో, ఈ విధంగా ఈ ఏదైతే మనకి డ్రాబ్యాక్ ఉందో, ఈ హ్యాకర్ ఈజీగా హ్యాక్ చేస్తాడు గదా! ఈ డ్రాబ్యాక్‌ని ఎరాడికేట్ చేయడానికి అజూర్ వాళ్ళు ఈ విర్చువల్ నెట్వర్క్ కాన్సెప్ట్ అనేదాన్ని తీసుకొచ్చారనమాట. ఓకే. సో, ఇదండి. దిస్ ఈజ్ ఆల్ ఆఫ్ విర్చువల్ నెట్వర్క్. అండ్ అగైన్ మనకి విర్చువల్ నెట్వర్క్‌లో అనదర్ టాపిక్ వచ్చేసి సబ్‌నెట్స్ అండి. సబ్‌నెట్ అంటే ఏంటి? సబ్‌నెట్ ఇది మనం ఫస్ట్ డెఫినిషన్ పరంగా చూద్దాం. ఏ సబ్‌నెట్ ఈస్ ఎ స్మాలర్ నెట్వర్క్ వితిన్ ది లార్జర్ నెట్వర్క్. ఇన్ అజూర్ ఇట్స్ ఎ వే టు డివైడ్ ఎ విర్చువల్ నెట్వర్క్ ఇంటూ స్మాలర్ మేనేజబుల్ సెక్షన్స్ ఆర్ పార్టికల్స్ టు ఆర్గనైజ్ రిసోర్సెస్ అండ్ కంట్రోల్ ట్రాఫిక్. అంటే ఏంటంటే, ఇక్కడ విర్చువల్ నెట్వర్క్ అనేదుంది. ఈ విర్చువల్ నెట్వర్క్‌ని ఇలానే ఉంచేసారనుకోండి అజూర్ వాళ్ళు, ఒకేసారి కోట్ల కోట్ల మంది దీన్ని యాక్సెస్ చేయాలనుకోని చూస్తే, ఈ విర్చువల్ నెట్వర్క్‌లో మనకేముంటాయి, రకరకాల విర్చువల్ మిషన్స్ ఉంటాయి. ఆ విర్చువల్ మిషన్స్ అన్నట్టు అందులో మనకి వెబ్ అప్లికేషన్స్ రన్ అవ్వచ్చు, డెవలప్‌మెంట్ అవ్వచ్చు, వాట్ నాట్ ఏదో కొంచెం హ్యూజ్ డేటాని మేనేజ్ చేసే రిసోర్స్ అయితే ఉంది ఆ విర్చువల్ నెట్వర్క్‌లో. ఓకే. సో, వన్స్ వాళ్ళు ఎవరైతే పీపుల్ ఉన్నారో కోట్ల కోట్ల మంది వాళ్ళు ఈ విర్చువల్ నెట్వర్క్‌ని యాక్సెస్ చేయడానికి ట్రై చేసినప్పుడు లోడ్ ఎక్కువ వచ్చేస్తుందనమాట ఈ విర్చువల్ నెట్వర్క్‌కి. ఈ లోడ్ ఎక్కువ అవ్వడం వలన ఈ సర్వర్స్ అనేవి వర్క్ అవ్వడం ఆపేస్తాయన్నమాట. సో, అందుకే మనకి అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అయినప్పుడు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఫెస్టివల్స్ సీజన్ వస్తుంది కదా! అప్పుడయినప్పుడు మనకి మన తాలూకా సర్వర్స్ అనేవి ఆగిపోతాయన్నమాట. స్టక్ అయిపోతాయి. అలా ఎందుకు జరుగుతుందంటే ఇదేనండి. చాలామంది ఎట్ ఏ టైమ్ దాన్ని యాక్సెస్ చేయాలని చూసినప్పుడు లోడ్ ఎక్కువ అవ్వడం వలన ఈ విర్చువల్ నెట్వర్క్ దాని తాలూకా బ్యాలెన్స్‌ని కోల్పోయి సర్వర్స్ సరిగ్గా వర్క్ చేయకుండా స్టాప్ చేస్తాయన్నమాట. సో, దీన్ని కొంచెం తగ్గించడానికి ఇటువంటి ప్రాబ్లమ్‌ని తగ్గించడానికి మనకి సబ్‌నెట్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఈ సబ్‌నెట్ ఏం చేస్తుందంటే ఈ విర్చువల్ నెట్వర్క్‌ని డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్‌గా డివైడ్ చేస్తుంది. లైక్ సబ్‌నెట్ 1, సబ్‌నెట్ 2, సబ్‌నెట్ 3 అని. ఓకే. ఈ సబ్‌నెట్ 1లో ఏంటంటే, అగైన్ ఈ సబ్‌నెట్ వరకి కొన్ని పర్టిక్యులర్ ఐపీ అడ్రెస్ మాత్రమే అసైన్ చేస్తుంది. పర్టిక్యులర్ మీన్స్ నథింగ్ బట్ ఒక లిమిట్ వరకు ఐపీ అడ్రెస్ మాత్రమే అసైన్ చేస్తుంది. సో, వన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్‌నెట్‌లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి టోటల్‌గా 20,000 ఉన్నాయనుకోండి. ఓకే. 20,000 ఐపీ అడ్రెసెస్ దీన్ని యాక్సెస్ చేయాలని చూస్తున్నాయి. సో, ఎట్ ఏ టైమ్ యాక్సెస్ చేయడం వలన సో, దీని తాలూకు లోడ్ అనేది బ్యాలెన్స్ అనేది కోల్పోయి సర్వర్స్ అనేవి వర్క్ అవ్వడం తగ్గిపోతుంది. సో, అప్పుడు ఈ సబ్‌నెట్స్ కాన్సెప్ట్ యూజ్ చేయడం వలన ఈ 20,000 ఉన్నాయి కదా! ఈ 20,000 ఐపీ అడ్రెసెస్ కూడా సబ్‌నెట్స్ కాన్సెప్ట్స్ వల్ల ఒక 2,500, 5,000 వరకు ఒక ఐపీ అడ్రెస్ లిమిట్ పెట్టుకుంటది. ఓకే. సో, సబ్‌నెట్ 1లో ఓన్లీ 5,000 ఐపీ అడ్రెసెస్‌కి మాత్రమే యాక్సెస్ ఉంటది. ఇప్పుడు 5,001 పర్సన్ వచ్చి ఈ విర్చువల్ నెట్వర్క్‌ని యాక్సెస్ చేయాలని చూస్తే, ఈ సబ్‌నెట్ ఆల్రెడీ ఫిల్ అయిపోవడం వలన అప్పుడేం జరుగుతుంది, ఈ విర్చువల్ నెట్వర్క్‌లో ఇంకొక సబ్‌నెట్‌కి ఆ తాలూకా ఐపీ అడ్రెస్ అనేది మూవ్ అయిపోతుందనమాట. సో దట్ ఏం జరుగుతుంది, దీని తాలూకా వర్క్ లోడ్ అనేది బ్యాలెన్సింగ్ అయ్యి డిస్ట్రిబ్యూటింగ్ అనేది జరుగుతుందనమాట. సో, ఈ విధంగా మన తాలూకా సబ్‌నెట్స్ అనేవి వర్క్ చేస్తాయి. బికాజ్ ఈ విర్చువల్ నెట్వర్క్ తాలూకా బ్యాలెన్స్‌ని స్టేబుల్‌గా ఉంచడానికి ఈ సబ్‌నెట్స్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తామనమాట.
ఓకే. అండ్ ఆల్సో మనకి ఈ సబ్‌నెట్‌తో పాటు నెట్వర్క్‌లోనే అనదర్ వన్ వచ్చి సీఐడీఆర్ అనే కాన్సెప్ట్ ఉంటుందండి. సీఐడీఆర్ స్టాండ్స్ ఫర్ క్లాస్‌లెస్ ఇంటర్ డొమైన్ రౌటింగ్. ఓకే. ఇది ఏం చెప్తుందంటే ఎన్ని ఐపీ అడ్రెసెస్ దీనికి అసైన్ అయ్యాయి అని చెప్పేసి చెప్తుందనమాట. లైక్ ఇండికేట్ చేస్తుంది. సో, దీంట్లో ఓన్లీ ఇన్ని ఐపీ అడ్రెసెస్ ఉన్నాయి. ఇన్ని ఐపీ అడ్రెసెస్ మాత్రమే ఈ ఈ ఐ మీన్ ఈ వర్చువల్ నెట్వర్క్‌లోకి అసైన్ అవ్వగలవు అని చెప్పేసి చేస్తుంది. సో, చూడండి ఇక్కడ దీని డెఫినిషన్ పరంగా చూస్తే సీఏడీఆర్ ఈస్ ఎ వే టు రిప్రజెంట్ ఐపీ అడ్రెసెస్ అండ్ దేర్ అసోసియేటెడ్ సబ్‌నెట్ మార్క్స్. ఇట్ యూజెస్ ఎ ఫార్మాట్ లైక్ ఇదండి. ఈ ఫార్మాట్‌లో మనకి యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో వేర్ ఇది ఉంది కదా! /24 అని జెప్పేసి ఇది మనకి సబ్‌నెట్ మాస్క్‌గా యూజ్ అవుతుంది. మాస్క్ ఈస్ నథింగ్ బట్ /24 అనగానే మనకి రిక్వైర్మెంట్ అసైనింగ్ అయిన ఐపీ అడ్రెసెస్ ఉంటాయి. సో, దీనికోసం మనం ప్రాక్టికల్‌గా వర్క్ చేస్తాం గదా! సో, అప్పుడు ఈ సబ్‌నెట్ మాస్క్ అంటే ఏంటి? ఎన్ని ఐపీ అడ్రెసెస్ ఉంటాయి? అవన్నీ మీకు క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అండ్ షోస్ హౌ మెనీ బిట్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ది నెట్వర్క్ పార్ట్ ఆఫ్ ది అడ్రెసెస్ హెల్పింగ్ డిఫైనింగ్ ద రేంజ్ ఆఫ్ ఐపీస్ అవైలబుల్ ఇన్ దట్ నెట్వర్క్. సో, దీన్ని సింపుల్‌గా ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా! సబ్‌నెట్‌లో మనకి ఒక 20,000 మంది ఎట్ ఎ టైమ్ దీన్ని యాక్సెస్ చేయాలని చూస్తే, సో, ఈ సబ్‌నెట్స్ కాన్సెప్ట్స్ వలన ఒక 5,000 మందికి 5,000 మంది చొప్పున ఈ వర్చువల్ నెట్వర్క్ అనేది డిస్ట్రిబ్యూషన్ జరగడం జరుగుతుంది. సో, ఇక్కడ ఏం జరుగుతుంది 5,000 మెంబర్స్ అన్నాను కదా! 5,000 ఐపీ అడ్రెసెస్ అన్నాను కదా! ఆ 5,000 ఐపీ అడ్రెసెస్‌ని ఇవ్వడానికి మనం సీఐడీఆర్‌ని యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి సబ్‌నెట్ మాస్క్ ఉందా? ఈ సబ్‌నెట్ మాస్క్ ఇక్కడ ఒక్కొక్క నంబర్‌కి ఒక్కొక్క ఐపీస్ రేంజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ /8 ఉందనుకోండి. /8 అని ఉండడం వలన కొన్ని ఐపీ అడ్రెసెస్, /16 ఉండడం వలన కొన్ని ఐపీ అడ్రెసెస్ దీనికి అసైన్ అయితాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లయింట్ /28 యూజ్ చేయగానే ఓన్లీ 16 ఐపీ అడ్రెసెస్, 16 ఐపీ అడ్రెసెస్ అంటే 16 డివైసెస్ ఆర్ 16 పర్సన్స్‌ని మాత్రమే ఆ వర్చువల్ నెట్వర్క్‌ని యాక్సెస్ చేయగలమనమాట. ఓకే. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సీఐడీఆర్ అండి. సో, ఈ విధంగా మనకి వర్చువల్ నెట్వర్క్ అనేది సబ్‌నెట్‌ని యూజ్ చేసుకొని, సీఐడీఆర్‌ని యూజ్ చేసుకొని వర్క్ చేయడం జరుగుతుందనమాట. ఐ హోప్ ఈరోజు సెషన్ మీకు అర్థమైందనుకుంటున్నా. వర్చువల్ నెట్వర్క్ అంటే ఏంటి? అసలు వర్చువల్ నెట్వర్క్ కాన్సెప్ట్ ఎలా వచ్చింది? ఆ వర్చువల్ నెట్వర్క్స్‌ని ఎందుకు యూజ్ చేస్తామని. ఓకే. అండ్ రేపటి వీడియోలో మనం ఫుల్‌గా ప్రాక్టికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేసుకుందాం. సో, రేపటి క్లాస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఆల్సో మీకు ఈ సెషన్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ కూడా చేయండి. అండ్ ఇంకా టెలిగ్రామ్ గ్రూప్‌లో ఎవరైతే జాయిన్ అవ్వలేదో వెంటనే జాయిన్ అవ్వండి. లింక్ అనేది మన డిస్క్రిప్షన్‌లో ఉంది. అండ్ ఆల్సో మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఆర్ ఎల్స్ నాకు టెలిగ్రామ్‌లో మెసేజ్ చేయండి. ఓకే. సో, దట్స్ ఆల్ అండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. సీ యూ.